सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। बुद्धं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि, संघं शरणं गच्छामि। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు బుద్ధ ధ్యాన హృదయంలోని అంశాలని వివరించుకోబోతున్నాం. బుద్ధుడు ఎవరో తెలుసా? గౌతమ బుద్ధుడు పేరు విని ఉంటారు. ఒక్కొక్క పేరులో అర్థం ఏందో మనం తెలుసుకోవాలి. బుద్ధుడు అంటే ఆయనకు అంతకుముందు పేరేం పేరు ఉంది తెలుసా? సిద్ధార్థుడు, సిద్ధార్థ గౌతముడు. ఆ తర్వాత ఏమైంది? సిద్ధార్థ బుద్ధుడు. చూడండి ఒక పేరులో. ఇక్కడ బుద్ధుడు ఎక్కడ పుట్టాడు? నేపాల్లో పుట్టాడు. లుంబిని అనే ప్రదేశంలో ఆయన జన్మించాడు. ఆయన ఎవరు? ఒక రాజు కుటుంబంలో జన్మించాడు. రాజు కుటుంబం అంటే ఎలా ఉంటుంది? విలాసవంతమైన జీవితం. ఆ విలాసమైన జీవితం ఉన్నప్పుడు కూడా అలా బయట వచ్చాడు. బయట వస్తే ఒక వ్యాధిగ్రస్తుడు అంటే జబ్బుతో ఉండేవాడు కనపడ్డాడు. ఆ తర్వాత ఒక ముసలివాణ్ణి చూశాడు. ఆ తర్వాత మరణించిన శవాన్ని చూశాడు. చూస్తేనే ఎందుకు ఇలా జరిగింది? జీవితం అంటే ఏమిటి అంటే ఏంటి? ముసలితనము ఉంది, వ్యాధి ఉంది, మరణం ఉంది. ఈ మూడు ఉంది. ఈ మూడికి అతిక్రమించి ఇంకేముంది అని అన్వేషించాడు. అన్వేషించి ఈ లోకమంతా కూడా దుఃఖమే. బాగుండామని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎలా ఉన్నామంటే ఏదోలే ఉన్నానులే అంటామే కానీ బాగున్నానని చెప్పేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అందులో ఈ లోకమంతా కూడా దుఃఖమయమే. మరి ఆ దుఃఖానికి కారణం ఏమిటి? ఎందుకు ఎలా ఏదో విధంగా ఉన్నామని చెప్తానంటే మన అసంతృప్తి ఉంది, సంతృప్తి లేదు. అది దుఃఖానికి కారణం. మరి దుఃఖానికి నివారణ ఉంది, దానికి మార్గం ఉంది. ఈ 4 చెప్పాడు బుద్ధుడు, అన్వేషించాడు. ఎందుకు ఇక్కడ బుద్ధుడి గురించి మరి చెప్పుకుంటున్నామంటే ఎప్పుడు బాబా లాంటి వాళ్ళు అంతకుముందు కూడా బాబా ఏం చెప్పాడో అన్నీ వాళ్ళు వివరించున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ బుద్ధుడు బాబా చెప్పింది ఏది? ఆయన సొంతమేమి కాదు. బుద్ధుడు చెప్పింది. బుద్ధుడు దేని చూసి చెప్పాడు? కృష్ణబాబు వాళ్ళు చెప్పింది చెప్పాడు. అంటే ఎవరు చెప్పినా కూడా ఒకటే సిద్ధాంతం. ఇప్పుడు కెమిస్ట్రీ ఉంది, ఫిజిక్స్ ఉంది, మ్యాథ్స్ ఉంది. ప్రపంచమంతా ఈ 3 ఉన్నాయా? జువాలు ఉన్నాయి కదా. అన్నిటికీ ఒకే సూత్రం ఉంటుంది, వేరే వేరే ఉంటుందా? ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి, మ్యాథ్స్కి, బాటనీ, జువాలజీ ఇవి మీ పేరే ఉంటారు. జంతు శాస్త్రం, వృక్ష శాస్త్రం. ఇవన్నిటికీ కూడా ఈ శాస్త్రాలన్నీ కూడా మన వర్ధేపాలనలో ఉందా? మన ఆంధ్రాలో ఉంది, తమిళనాడులో ఉంది, దేశం మొత్తం మీద ఉంది, ప్రపంచం మొత్తం మీద ఉంది. అన్నిట్లో ఉంటే ఒకే ప్రిన్సిపల్ ఉంటుందా? వేరే ప్రిన్సిపల్ ఉంటుందా? సూత్రాలు వేరే వేరే ఉంటుందా? మరి ఏంటి వాళ్ళ సైడ్ చదువుతున్నా ఎక్కువైతే? ఇప్పుడు ఫిజిక్స్లో అంటే ఒక తయారు ల్యాబొరేటరీ అనుకోండి, అందులో ఒకే ప్రాసెస్ కదా ఉంటుందా? సరే మీకు ఇంకా అర్థం కావాలంటే అన్నం వండాలి కదా. అన్నం వండాలంటే ముందు ఏం చేస్తాము? బియ్యం కలబెడతాం. వెరీ గుడ్. నీ పేరేమా? కీర్తన. అందువల్ల నీ గొంతు బాగా కీర్తనగా ఉంది. బియ్యం కడిగేయాల్సిందే, ఇసురు పెట్టాల్సిందే, ఇసురు బాగా కాగాల్సిందే, కాగిన తర్వాత బియ్యం అందులో వేయాల్సిందే, వేసి మూత పెట్టాల్సిందే, తర్వాత ఉడికిదిలో చూడాల్సిందే. ఆ తర్వాత అన్నం తయారవుతుంది. ప్రాసెస్ ఒకటైనా వేరే ఉందా? అది నువ్వు కుండలో చేసినా అదే ప్రాసెస్, అవునా? స్టీల్ పాత్రలు చేసినా అదే ప్రాసెస్. అదే ప్రాసెస్ దేశం అంతా ఉంటుంది, వేరే వేరే ఉంటుందా? కాబట్టి ఆధ్యాత్మికలో భగవంతుడు ఒక్కడే అని సబ్కా మాలిక్ ఏక్ అన్నాడు.
నువ్వు ఏ ప్రాంతంలో పోయినా అది ఒకే పదమే. మన మానవ శరీరంతో రక్తం వేరే వేరే కలర్లో ఉంటే ఒకే రంగులో ఉంటుందా? అంటే నీకు ఈజీగా అర్థం అనుకోసంగా. ఇప్పుడు వాడు సబ్గా మాలికే అందరూ ఒకటే అన్నాడు కదా, ఎట్లా ఒకటే అంటే నీలో ఉండే రక్తం విరిపే కదా, నీలో రక్తం విరిపే కదా, మనందరూ ఒకటే కదా. రూపాలు మారింది, నువ్వు లావు కూడా నువ్వు సన్నగా ఉండవు, అంతే కదా, అంతే కదా. అలాగే ఒక రాముడు ఉన్నాడు, ఒక కృష్ణుడు ఉన్నాడు, గణేశుడు ఉన్నాడు, ఒక చంగాళం ఉన్నారు, రూపాలు వేరు కానీ ఉన్న శక్తి అంతా ఒకటే కదా అని నీకు చెప్పగలగాలి. అంతేగాని మా ఆంటీ చెప్పిందండి కనుక్కొని చెప్తానండి అనకూడదు. అందుకుని ప్రశ్నించడం. అతనికి జ్ఞానం అయిన తర్వాత నాకు తెలుసుకుంది ఒకటే, ఆయన 8 అష్టాంగ మార్గం కనిపెట్టాడు. అంటే 8 మార్గాలు. అదేంటంటే సమైక్య దృష్టి. సమైక్య అంటే సరి అయిన క్లారిటీ. రెండవది సమైక్యమైన సంకల్పం. మూడవది మాట. నాలుగవది పని. ఐదవది లైఫ్, జీవనం. ఆరవది కృషి అంటే పని చేయడం, పట్టుదల కలిగి ఉండడం. ఆరవది స్మృతి, ఎప్పుడు ఆ లక్ష్యం మీద దృష్టి ఉండడం. 8వది సమాధి. స్మృతి 8 అయింది. 8 అంటే సమాధి స్థితి వస్తుంది. ఇక చూడండి, సమైక్యమైన దృష్టి అన్నాడు. అంటే ఏం చెప్పాము? సమైక్యం అంటే ఏం చెప్పుకున్నాం మనం? సరి అయినా. మన చూపే దృష్టి ఎలా ఉండాలి? చదువుకోవాలని మేము దృష్టి పెట్టేప్పుడు ఆ చదువు మీద ఉండాలన్నా ఇంక దేని మీద ఉండాలా? ఇది బుద్ధుడికి సంబంధించిందా మనకు సంబంధించిందా? అది అంటే ఏమిటి? ఆధ్యాత్మికం అంతా కూడా ఏదో ముసలివాళ్ళు చేసే పనులు కాదు. ఇవి వయసు అయిపోయినా జపం తిప్పడం కాదు. మన జీవితం ఎలా జీవించాలని చెప్పేది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే పూజలు, పురస్కారాలు, వ్రతాలు, ఉపవాసాలు అనుకుంటాం మనం సంస్కరించుకోవడం కోసం ఈ ఆధ్యాత్మికత. చూడు, సరైన దృష్టి అన్నాడు. రెండవది ఇప్పుడు సరైన సంకల్పం అన్నాడు. సంకల్పం అంటే ఏమన్నది? లక్ష్యం. సగం లక్ష్యం. అది ఎలా ఉండాలి? ఆ లక్ష్యం తిరుగుబోతుగా ఉండాలన్నా, బుద్ధిమంతుడిగా ఉండాలన్నా, మంచి ర్యాంక్ సంపాదించాలన్నా, ఏదో బొడిబొడి మార్కులతో మనం పాస్ అవ్వాలన్నా, అది సంకల్పం. అది కరెక్ట్గా ఉండాలన్నమాట. ఆ సంకల్పము అందరిని మెప్పించే విధంగా ఉండాలి. మీరు చదువుకుంటున్నారు అనుకోండి, మీరు స్కూల్కి వెళ్తున్నారు, మీ లక్ష్యం ఎలా ఉండాలి? మీరు తల్లిదండ్రులు మెచ్చే విధంగా మీ లక్ష్యం ఉండాలి. మీకు చదువు చెప్పే ఉపాధ్యాయులు మెచ్చే విధంగా మీ లక్ష్యం ఉండాలి. ఆ సంకల్పం ఉండాలి. ఎవరైనా సినిమా యాక్టర్ మీ సినిమా స్కూల్కి వచ్చాడు అనుకోండి, మీరేం చేస్తారా? అంటే సెకండ్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తారా? చేయరా? చేస్తాం కదమ్మా. చెప్పు, ఈ అవమానం ఏముంది ఇందులో? ఒక క్రికెట్ ప్లేయర్ వచ్చాడు అనుకోండి, వాడు సంతకం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం కదా. అది చూసినప్పుడు మనము సంతకం ఇచ్చే లెవెల్లో ఉండాలి సంకల్పం. మనం ఇవ్వాలి. అర్థమవుతుందా? అంటే ఆ స్థాయికి ఎదగాలి. అది సరైన సంకల్పం. అంటే సరైన వాక్కు, మాట ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి, మాట్లాడాలి. ఏదంటే అది మాట్లాడకూడదు. చెప్పేది అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇది పిల్లలకు సంబంధించింది కాదు, అందరికి సంబంధించింది. సరైన వాక్కు, మాట మంచిదైతే ఏమంటారు? ఊరు అందరూ మన వాళ్ళు అవుతారు. మాట చెడ్డ అయితే ఊరు వాళ్ళు దూరంగా పోతారు. అప్పుడు సరిగా మాట్లాడాలి. మీరు ఫ్రెండ్స్గా కలిసినప్పుడు ఏదంటే మాట్లాడడం కాదు. మీరేమంటున్నారు? మే అని పిలుస్తున్నారు, చూస్తున్నారా స్కూల్లోనే. మరి మే అని పిలిస్తే ఆ పాప నీకు ఫ్రెండ్ కాబట్టి ఏమనలేకపోవచ్చు, కానీ మనసులో బాధపడుతుందా బాధపడదా? పోనీ మిమ్మల్ని అనాలనుకోండి, నువ్వు పైకి అనవచ్చు, నీ మనసులో బాధపడతావా బాధపడవా? అట్లాంటప్పుడు మే అని అనొచ్చా? రే అని పిలవచ్చా? విషయం చెప్తున్నా. అంటే అది సరైన వాక్కు. ఇప్పుడు బుద్ధుడు చెప్పాడంటే ఏది పెద్దది కాదండి. ఇవన్నీ మన అందరూ సంపాదించింది. నోరు మంచిదైతే ఊరు మంచిదైతే సామెత ఏమిటి మంచిదే ఉన్నారు. చూడండి, మనం మాట్లాడే మాట బుల్లెట్ కంటే గాయం చేస్తుంది. అది తుపాకి కాల్చేవాళ్ళు బుల్లెట్ తెలుసు కదా, కాల్స్తే మనిషి చచ్చిపోతాడు. కానీ మాట ఉందే, వాడు బతికున్నంత వరకు వాడి చంపుతూనే ఉంటుంది.
ఒక్కసారి ఒక మాట మాట్లాడండి, గాయపరిచేట్టుగా మాట్లాడండి, ఏం కనపడలే. ఇప్పుడు ఆ పాత్రలో ఉన్నదా, నువ్వు లావుగా ఉండవు, నీకన్నా తక్కువ ఉన్నది, ఆమె సన్నగా ఉంది. ఆ పాప అంటే హే బండ ముద్దా అని అనుకోండి, నిన్ను నవ్వుతున్నా నిన్ను అనుకోండి, నీ మనసులో బాధ ఉంటుందా ఉండదా? నువ్వు మర్చిపోతావా? నువ్వు పెద్ద అయిన తర్వాత కూడా తమాషా కదా, నువ్వు నా బండ ముద్ద అన్నావు కదా నువ్వు అంటావు, మర్చిపోవు అనమాట అది. కాబట్టి మన మాట సున్నితంగా ఉండాలి, ఎదుటివాడిని మెప్పించే విధంగా ఉండాలి. మనం మాట్లాడే తీరుడు బట్టి ఎదుటివాడికి మన సమాధానం వస్తుంది. మీరు మాట్లాడి తీరు పెట్టేటువంటి టీచర్లు మిమ్మల్ని ఎంతో మెచ్చుకుంటారు. అబ్బా ఈ పాప చూడండి చాలా సభ్యతతో మాట్లాడుతున్నారు. పిల్లకే కాదండి ఇది, మనకు కూడా, మన పెద్దవాళ్ళకి కూడా అనుభవించుకోవాలి ఇది. ఆ పక్కింటి వాళ్ళది కావచ్చు, ఎదురింటే వాళ్ళది కావచ్చు, ఇంకోటి కావచ్చు, మన బంధువులతో కావచ్చు, మన భర్తతో కావచ్చు, మన తల్లిదండ్రులతో కావచ్చు, మన అత్తమామలతో కూడా కావచ్చు. నోరు జారమంటే అధపాతానికి వెళ్ళిపోతాం, తిరిగి రాదండి. అది సరైన వాకు, బుద్ధుడు చెప్పిన బుద్ధాన్ని సరైన వాక్ అంటే మాట ఎలా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఆచి చూచి మాట్లాడాలి. ఒక్కసారి జారిందా ఇంక తిరిగి తీసుకోలేము. మీరు బుల్లెట్ పోతే శరీరం తీసేసి వచ్చేస్తుందేమో కానీ మనసును గాయపరిచే మాట మాత్రం తిరిగి రాదు. అందుకే అంటే బాబా కావచ్చు, బుద్ధుడు కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, ప్రవక్త తెలుసా? ప్రవక్త ఎవరు? ముస్లిం మహమ్మద్ ప్రవక్త. అలాగే యేసుక్రీస్తు కావచ్చు. వీళ్ళు చెప్పిన మాట అయ్యే మాట్లాడే తీరు సరి చేసుకోండి. అంటే దానికి ఎంత బాగుంటుందండి. అందుకే ఒక చిన్న హాస్యం చెప్తాను మీకు. పిల్లలు మనం మాట్లాడుతున్నాం కదా, నారికి తిరుగుతూ ఉంది కదా, నారికి పంటికి పడతా ఉందా అంటే పన్ను చాలా జాగ్రత్తగా నాలికని కాపాడుతుందా లేదా? చెప్పుమా. ఈ తలవుతుంది కదా, చెప్పాలి. నువ్వు ఈసా చూస్తాను, నా సాయి చూడు. నువ్వు కాపాడుతున్నప్పుడు హెల్ప్ చేసినప్పుడు, ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేను నీకు గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు రమ్మంటే వచ్చారు కాబట్టి నేను నీకు గిఫ్ట్ ఇచ్చాను కదా. అట్లాగే దాన్ని కాపాడుతుంది కదా. కాపాడుతున్నప్పుడు పంటికి ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా. నాదికేమన్నదంటే నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను, ఎందుకంటే నువ్వు బాగా కాపాడుతున్నావు కదా, నీకు గిఫ్ట్ ఇస్తాను అనిందంట. ఎవరన్నారు? నాయక అనింది. అప్పుడు పని ఏమంటుందంటే నీ గిఫ్ట్ నాకు వద్దు, నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు, లేకపోతే నా పళ్ళు కాలిపోతాయి. అర్థమైందా? అదే పెద్ద గిఫ్ట్. అదే దృష్టిగా మాట్లాడామనుకోండి, లాగి నఫా కొట్టాడు ఒకడు, ఎట్లుంటుంది పరిస్థితి? అదేంటి ఇక్కడ సరైన వాక్కు అంటే సరైన కర్మ అన్నాడు అండి. పిల్లలకు కాదు ఇది, మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఇది మనందరికీ. సరైన కర్మ అంటే పని ఎలా ఉండాలి? మనం చేసే పని స్పష్టత ఉండాలి, నిజాయితీ ఉండాలి. ఏ పని చేసినప్పటికీ కూడా స్పష్టత ఉండాలి కదా. ఎందుకు చేస్తున్నా తెలియాలి కదా. ఏదో చేస్తున్నాం, అవగాహన ఉండాలి. ఇల్లు చిమ్మమన్నారు అనుకో, మేము చిమ్మన్నారు అనుకోండి, అబ్బా ఇటు జిమ్మేస్తాం అంతేనా, ఇంకా చేస్తావా? అప్పుడు సార్ చూడబాక అమ్మేనా, అప్పుడు సార్ చూడబాక, మనం చేసే పని అదే కదా. చిమ్మేసా అంటాం. సార్ స్కూల్ చేస్తానే మొహం కడుక్కోమా అంటాం. గబగబా వచ్చి మనం టీవీ చూడాలి కదా, గబగబా మొహం కలిసాం, ఇటు పట్టే ఉంటుందా? ఏదైనా కాళ్ళు మొహం తాళవద్దు, పోసుకొని వచ్చేస్తాం. మీ అత్త వచ్చి ఏది మరి జనం కాళ్ళు తడదంటే నేను బాగా కడుక్కున్నాను, 4 బగ్గులు పోసాను అంటాం. అంటే అది కూడా పనే కదా. అది కూడా సక్రంగా చేసుకోవాలి. మీరు సరైన కర్మ అంటే సక్రంగా చేసుకోవాలి. మీరు స్కూల్కి పోతే జడేసుకుంటారు, ఎట్లా వేసుకోపోతారా? వేసుకోపోతారు కదా, నీట్గా పోతారు కదా. అలాగే ఆ నీట్గా పోవడమే కర్మ అంటే పని. ఇదే భగవద్గీత కృష్ణుడు చెప్పిన కర్మయోగం అంటాడు. అది పెద్ద మనకు అర్థం కాదనుకుంటాం, అర్థమయ్యేదే అది. సరిగ్గా పని చేస్తే అది యోగం. నువ్వు ఎక్కడో తపస్సు చేయబడలేదండి, మనం చేసే పని సరిగ్గా చేస్తే అదే కర్మయోగం. అలాగే పిల్లలు మీరు ఏ పని చేసినా సరిగా చేయాలి. సరిగా చేస్తేనే దాంట్లో ఫలితం వస్తుంది. లేకపోతే ఎలా వస్తుంది? విత్తనాలు ఎలా చల్లేసామనుకోండి, అది రాయి మీద పడుతుంది, ముళ్ళ కంపలు పడుతుంది, మంచి నీళ్ళలో పడుతుంది.
అంటే సారవంతం నిలబడుతుంది. ఏది మొలుస్తుంది? అది. అలా కాకుండా జాగ్రత్తగా అన్ని సారవంతం నిలవేసామనుకోండి, ఎక్కువ ఫలితం వస్తుంది కదా. అలాగే మనం చేసే ప్రతి పనిలో కూడా, ఏ పని కావచ్చు, ఉదయం నిద్ర లేచి మొదలు రాత్రి పడుకునేంత వరకు మనం చేసే ప్రతి పని కూడా సరిగ్గా ఉండాలి, అంటే సరిగ్గా ఉండాలి. ఇంకోటి ఐదేది సరైన జీవనం. జీవనం అంటే లైఫ్, నువ్వు నడిచే దారి, దాన్ని క్యారెక్టర్ అంటాం. అంటే డిగ్రేడ్లో క్యారెక్టర్ అంటే ఏంటి? శీలం, అంతే కదా. సరైన క్యారెక్టర్ ఉండాలి. ఇప్పుడు మీరు పెద్ద బాబు అయ్యారు, మీరు సరిగా కాకుండా అటు ఇటు తిరుగుతూ అందరితో మగవాళ్ళతో బాయ్స్తో మాట్లాడుతూ అట్లా చిల్లరమల్లగా ఉన్నారనుకోండి, ఏమవుతుంది మన లైఫ్? అలా కాకుండా దురదృష్టం అనుకోండి, ఏదైనా అమ్మాయి ఇట్లా జరుగుతుంది, అది జరుగుతుంది, వీళ్ళు జరుగుతుంది అన్నప్పుడు నీ మీద మచ్చ ఉంటుందా? మచ్చ ఉండదా? ఆ మచ్చ పోదు. అది మనం తెలుసుకోవాల్సింది. ఇది మీకు, మాకు, మా జీవనం కూడా. ఇప్పుడు మా కుటుంబం అనుకోండి, నా కుటుంబంలో భార్యాభర్తల మధ్య కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, సరైన అందరి బట్టి సర్దుపతిగా జీవితం ఉందనుకోండి, అబ్బా ఆ కుటుంబం చూడండి, ఆ ఫ్యామిలీ చూడండి అని చెప్తాం. వాళ్ళు చూసి నేర్చుకోవాలంటాం. మీరందరూ ముగ్గురు బుద్ధిగా ఉన్నారనుకోండి, మిగతా చూడండి, ఆ పిల్లలు చూడండి ఎంత బుద్ధిమంతుగా సత్సంగానికి వెళ్తున్నారు, ఆ మాటలు వింటున్నారు, మీరు కూడా నేర్చుకోవడానికి ఇంకొక పిల్లలు చెప్తారు కదండి. మీరు అలా జాగ్రత్త అనుకోండి, మీరు కూడా గుంపులో గోవిందా. మనము జీవితంలో ఉన్నప్పుడు ఏదో ఒక మందలో ఒకటిగా బతకూడదు, గుంపులో గోవింద కాదు, 100లో ఒకటిగా నిరూపణ చేయాలి. ఇప్పుడు మీ ముగ్గురున్నారనుకోండి, ఆ క్లాస్కి అంతా కూడా సరే నేను నిలబడగలగాలి. అందుకు ఈ సత్సంగం. ఎందుకు సత్సంగం అంటే, నాకు మంచి మాటలు చెప్పుకుంటే ఆ మంచి మాటలు అలవర్చుకోవడానికి సత్సంగం. మాది అయిపోయింది, ఇంకా మీరు నేర్చుకోవాలి. అందుకు ఆంటీ మిమ్మల్ని సత్సంగాన్ని పిలిచేది. చిన్న చిన్న మంచి మాట నేర్చుకున్నారనుకోండి, ఆ జీవితం అలాగే ముద్రపడిపోతుంది. మొక్కయ్య వంగనేది చెప్పు, పెద్దగా చెప్తాం పాప. చిన్నప్పటి నుంచి నేర్చుకోబోతే ఇంక పెద్ద పని మనం నేర్చుకుంటారు. అందుకనమాట సత్సంగం. ఆ తర్వాత ఏంటి? సరైన కృషి, అంటే తీవ్రంగా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం మాత్రం ఆపకూడదు. ప్రయత్నం విఫలం అవుతుంది, తర్వాత విజయం అవుతుందా అవుదా? ప్రయత్నం చేయకుండా మరి ఓడిపోతే అనుకుంది నువ్వు అంటే ఆడే ఉంటాను, మట్టిపాములాగా, మట్టి ముద్దలాగా ఉంటావు. ఏం ఉపయోగం ఉంటుంది? ప్రయత్నించి ఏదైనా సరే ఒక అడుగుతేనే ప్రారంభం అవుతుంది. ఇప్పుడు నడవాలనుకోండి, నేను నడవాలనుకుంటే నువ్వు ఒక అడుగు 100 అడుగులకు దూరం అనుకోండి, ఒక అడుగు ఇంకుంటే 99 అడుగులే. ఒక అడుగు తగ్గిందే లేదా? అలాగే నీ చదువులో కావచ్చు, ఎగ్జామ్స్లో కావచ్చు, లేదా ఆటల పోటీలో కావచ్చు, మీరు ఆట పడిపోతే నేను ఆడలేనండి అంటాం. ఏదో పాడమన్నారనుకోండి, పాడమంటే ఉంటాను, నాకు పాట అంటాం. అంటావా? పడతావా? స్కూల్లో చెప్పు, నేను పాడాను అంటావు. ప్రయత్నించి వీళ్ళు ఇద్దరు పాడారు, నువ్వు పాడైపోయినావు, వాళ్ళు పాడారు, మనం నేర్చుకుందాం. అలా చేయకపోతే ఇప్పుడు బల్బు ఎవరు కనుక్కున్నారు? థామస్ ఆల్వా ఎడిసన్ కనుక్కున్నాడు కదా. ఎన్నిసార్లు విఫలమై ఉంటాడు ఆయనకి, ఒకేసారి కనుక్కునేస్తాడా? మరి ఆ కృషి ఉండాలి మీలో మాలో కూడా అంతే. మీకు వ్యాపారం చేస్తున్నాను, నష్టపోయాను అని బాధపడమ్మా కాదు, ఎందుకు నష్టపోయాం అని ఆలోచించి వ్యాపారం వృద్ధి చేసుకోవాలి. అలాగే నేను ఉద్యోగం చేస్తున్నా, నాకు ఎందుకు ప్రమోషన్ రాలేదు, వాళ్ళకి ఎందుకు ప్రమోషన్ వచ్చింది అని ఉద్యోగం ఆలోచించాలి. ఇప్పుడు ఈ ప్రమోషన్, నీకు ప్రమోషన్ రాలేదు, మీ ఇద్దరు ఒకే పనిచేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఆలోచిస్తావు కదా, మరి వాళ్ళ ప్రమోషన్, నాకు ఎందుకు ప్రమోషన్ రాలేదు అంటే ఈ పాప ఏం చేస్తుంది? ఈ దిక్కులు చూస్తూ ఉంది, నువ్వేం చూస్తావు? నన్ను చూస్తూ ఉండవు అంతేనా? ఇప్పుడు నీకు ప్రమోషన్ ఇచ్చి వాళ్ళు ప్రమోషన్ రాదంటే నువ్వు దానిలో టాలెంట్ ఇచ్చావు, అప్పుడు ఏం చేయాలి? నువ్వు ఆ టాలెంట్ ఉపయోగించాలి. అదే కదా, ఈర్ష్య పెట్టుకోకూడదు, ద్వేషం పెంచుకోకూడదు. ఈర్ష్య వేరే, ద్వేషం వేరే. ఈర్ష్య అంటే ఏంటి? నాకు రాని నీకు వస్తే ఈర్ష్య. ద్వేషం అంటే ఏంటి? నేను పొందలేకపోతే నువ్వు పొందినావు, నేను ప్రయత్నం చేసిన,
నేను పొందా, నువ్వు ప్రతి నువ్వు పొందావు, నాకు అసూయ. మరి వాళ్ళకి వచ్చేసిందే, నీకు అర్థం కాదు. ఆ అమ్మాయి ఫస్ట్ మార్క్ వచ్చింది అనుకోండి, అబ్బా ఆమెకు వచ్చేసిన ఫస్ట్ మార్క్ అని ఏం చెప్తావా? కాపీ కొట్టింది, టీచర్ చెప్పించింది అని అంటావు, అనవు కదా? వెరీ గుడ్. అది అసూయ. అంటే ఈర్ష్యా ద్వేషాల వల్ల మనిషి కొత్త అయిపోతారు. ఇది ఎవరికి? నీకు. ఇంకా మాకు చెప్పుకోవద్దా? ఇప్పుడు మీకు చెప్పుకున్నాము, ఇప్పుడు మాకు కూడా చెప్పేవాడు. ఈర్ష్యా ద్వేషాలు ఎటువంటి ప్రభావం? ఈర్ష్యా ద్వేషాలు మన సహజంగా మన కుటుంబ సమాజంలో తప్పకుండా కనబడుతూనే ఉంటుంది. ఒకటి ఎదుగుదల చూస్తే వీడు ఓరవలేడు. ఇప్పుడు వాడు ఎదుగుదల ఎంత కష్టపడి వాడికి వచ్చిందని సంగతి ఆలోచించాడు. పోని అలా ఈర్ష్యా ద్వేషాల వల్ల ఏం ఉపయోగం ఉంటుందంటారా? ఎప్పుడైతే ఈర్ష్య ఉంటుందో కడుపులో కొత్త మంట ఉంటుంది. ఆ కొత్త మంట ఎప్పుడు ఉంటుందో అల్సర్ వస్తుంది, ఆ తర్వాత బీపీ వస్తుంది. కనీసం శరీరం కాపాడడం కోసం మన ఈర్ష్యా ద్వేషాలు మన విజయాలు కదా. ఇప్పుడు పిల్లలు చెప్పుకున్నాము, ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పుకుంటున్నాం. ఇవన్నీ బుద్ధుడు చెప్పినటువంటి. ఈరోజు బుధవారం అయితే మేము బుద్ధ ధ్యానం గురించి సత్యాన్ని చెప్పుకుంటాం. గురువారం, శుక్రవారం, శనివారం రమణ మహర్షి గురించి చెప్పుకుంటాం. ఆదివారం జిల్లేలు మూడమ్మ గారు చెప్పుకుంటాం. సోమవారం వెంకటేశ్వర గురించి చెప్పుకుంటాం. అంటే మేము ప్రచారం కాబట్టి చెప్తున్నాం అనమాట. బుద్ధుడు చెప్పిన మాటలు ఇవి. అష్టాంగ మార్గం చెప్పిన అని చెప్పుకున్నాం. సరైన స్మృతి అన్నాడు. అంటే సరైన స్మృతి అంటే జ్ఞప్తికి తెచ్చుకోవడం, లేకపోతే లివ్ ఇన్ ప్రజెంట్, వర్తమానంలో ఉండడం. లేక మీ భాష చెప్పుకుంటే చదివింది మననం చేసుకోవడం, గుర్తు చేసుకోవడం. మీకు చెప్తాను పిల్లలకి. ఈ స్మృతి అంటే సరైన స్మృతి. మనం చదివినంతా కూడా తిరిగి మనం గుర్తు చేసుకుంటున్నప్పుడే మనం ఎగ్జామ్ రాయగలం. ఇప్పుడు ఇక్కడ మనకైనా సరైన స్మృతి మన పెద్దవాళ్ళకి ఏమొస్తుంది? ఎక్కడొక్కడ మంచి వినుంటాం, మంచి చూసుంటాం. మన జీవితంలో అడిగినప్పుడు దాన్ని గుర్తు చేసుకోవడం, దాన్ని స్మరించుకోవడం. అలాగే చెడు చూసుంటాం, చెడు చేస్తుంటాం. ఆ చెడు చేయడం చూడడం కూడా మళ్ళా స్మరణ చేసుకుని ఆ చెడు చేసాం, నష్టపోయాం, ఇప్పుడు ఆ చెడు చేయకూడదు అని ఆ చెడుని కావచ్చు, మంచిని కావచ్చు స్మృతిలోకి తెచ్చుకోవడము. ఈ 8 చేస్తే 9ది సమాధి అనే పదం వచ్చిందండి. ఇక్కడ సమాధి అంటే పూడ్చిపెట్టడం అని కాదండి, సమాధి. అన్నిటినీ సమభావంతో చూసుకో. మీకు అర్థమైతే మేము చెప్పుకుంటున్నామండి. పెద్ద అర్థాలు మనకు వద్దండి. సమాధి అంటే సమంగా అన్నిటినీ దర్శించడము. ఈ చెప్పాడండి బుద్ధుడు. బుద్ధుడికి ఇంకో పేరు ఉంది, సిద్ధార్థుడు అని అంటాడు. ఇక్కడ సిద్ధార్థుడు అంటే తన లక్ష్యాన్ని సాధించేవాడు, లక్ష్యం కోసం తపించేవాడు. సిద్ధహస్తుడు అంటే సిద్ధహస్తుడు అని పదం వాడతాం మనం. సిద్ధహస్తుడు అంటే ఏమిటి? వాడు ఏదైనా చేసే మంచి చేయవాడది. పసి బాగుంటుందండి అని మనం డాక్టర్ పోతున్నాం లేదా అంటే ఎటువంటి రోగాన్ని వాడు నివారించగలడు. ఇప్పుడు సిద్ధహస్తుడు అంటాం కదండి. ఇక్కడ సిద్ధార్థుడు అంటే ఇక్కడ లక్ష్యం కోసం తపించేవాడు, ఏ లక్ష్యాన్ని సాధించేవాడు. అంటే ఒక్కొక్క పేరులో ఒక అర్థం ఉంటుందండి. ఇంతకుముందు పేరు పెడితే దానికి తగ్గట్టుగా వాడి క్యారెక్టర్ ఉండేది పూర్వకాలంలో. ఆ పేరు పెట్టడానికి దానికి తగ్గట్టుగా నడక అన్ని అంటే ఉంటుందండి. మహామతం ధర్మవ్యాధుడు అని ఒక పేరు ఉందండి. ధర్మవ్యాధుడని మీకు ఎన్నో లేదు భారతంలో. ఏంటి? ధర్మమే వాడికి వ్యాధి. అంటే ధర్మమే వాడికి వ్యాధి అంటే ఏంటి? నరణంలో ఆ ధర్మమే జీర్ణించుకుపోయింది అనమాట. అలాగే మన గౌతము అన్న పదం ఉంది. అంటే వాడి ఇంటి పేరు గౌతముడు. గౌతమ్ అని ఇంటి పేరు, కుటుంబం పేరు. వాడిని గౌతమి తల్లి పెంచింది కాబట్టి గౌతముడు అని పేరు వచ్చింది. బుద్ధుడు తర్వాత వచ్చాడు. ఇక్కడ బుద్ధుడు అంటే మేల్కొన్నవాడు. చూడండి, సిద్ధార్థుడు, గౌతముడు, తర్వాత గౌతమ బుద్ధుడు. మేల్కొన్నవాడు. ఏం మేల్కొన్నాడు? సగం రాజ్యవారు అనుభవించాడు బుద్ధుడు. బయట శవాన్ని చూశాడు, ముసలాన్ని చూశాడు, వ్యాధిగ్రస్తుని చూశాడు. ఒరే ఈ జీవితం దుఃఖమయం, దీనికి నివారణ చేసుకోవాలి అని మేల్కొన్నాడు కాబట్టి బుద్ధుడని పేరు వచ్చింది. అంటే ఒక పేరులోనే ఇంత అర్థం భావం ఉందండి ఇక్కడ. అంతేకాకుండా అతని తథాగతుడిని ఒక బిరుదు ఒకటి ఉంది. అంటే పేరు విషయం చెప్తున్నామండి ఇక్కడ. ఇక్కడ తథాగతుడు అంటే ఏంటి? ఆ బిరుదు అంటే సత్యాన్ని కనుగొన్నవాడు. ఇంతటి అర్థాలు
మనకి ఈ గౌతమ బుద్ధుడిలో మనకి వివరణగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇది అయిన తర్వాత ఇది వచ్చి ఈ గ్రంథం పేరే బుద్ధ ధ్యాన హృదయం అండి. ఈ పుస్తకంలో మనం ఇప్పుడు చదవబోయేది బుద్ధ ధ్యాన హృదయం. అంటే బుద్ధుడు చెప్పిన ధ్యానం అంటే, జ్ఞానం అంటే మీ దృష్టిలో ఏంది? ధ్యానము అనేదానికి చెప్పండి. అంటే ఏదో వచ్చాము విన్నాము వెళ్ళిపోకుండా మిమ్మల్ని తట్టి లేపడం కోసం అడుగుతున్నా. మిమ్మల్ని ఏదో మీకు తెలియదు నాకు తెలుసు అని చెప్పడం ఉద్దేశం మాత్రం కాదు. ఒకరికి ఒక అభిప్రాయం ఉంటాయి కదండి. ధ్యానము అనే దానికి మీ అభిప్రాయం చెప్పండి. మీరేమనుకున్నారో మీరేం చూసారో అని చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. ధ్యానం అంటే తెలియదు. ఇప్పుడు వాడు ధ్యానం చేస్తున్నాడు అని అంటారు కదా, అంటే అర్థం ఏంటి? వాడిది కళ్ళు మూసుకొని ఏది చేస్తున్నాడు అనే భావన, తపస్సు చేస్తున్నాడు భావన. విషయం చెప్తున్నాను. మీరే చెప్తున్నారు ధ్యానం అంటే ఏం చెప్పా పాప? మెడిటేషన్. ఇంగ్లీష్లో మెడిటేషన్ అంటారు. కానీ తప్పేం కాదమ్మా. ఇది సత్సంగం అంటే ఏదో భజన చేసి చేతులు తట్టుకుని ప్రసాదం అయిపోయిందని కాదు. భరద్వాజ మాస్టర్ గారు చెప్పింది. అని చెప్పేది ఏంటంటే మన మనసు తట్టి లేపడం ఆలోచనని. స్తబ్దుడుగా మట్టి ముద్దగా ఉండకూడదు మనిషి జీవితం. అన్ని ప్రాణాలు ఉంటాయి. మనం మనిషిని మానవ జీవితం ఉంది. మనకి భగవంతుడు గొప్ప తెలివి ఒకటి ఇచ్చాడు, అద్భుతమైన తెలివి ఇచ్చాడు. దాన్ని ఉపయోగించాలి. ఇప్పుడు సైంటిస్టులు ఎందుకు ఉపయోగించాలి? మనం ఎందుకు సైంటిస్ట్ కాలేకపోతున్నాం? అంత కాపాడలేదు అసలు. మనం ఎలా జీవించాలి నేర్చుకుంటే చాలు. అంటే వాళ్ళ కెపాసిటీ అండి. పిచ్చికి ఎంతవరకు ఎగురుతుందో అంతవరకు ఎగురుతుంది. గద్దమాల ఎగరాలంటే వాడే ప్రయత్నం అవుతుంది. మనం సైంటిస్టులు కాలేము, మన యోగులు కాలేము, మనం తపస్సు చేయలేము, మనం గృహస్థులం. ఈ గృహస్థులో ఉంటూ కూడా గృహస్థాత్వం స్వీకరిస్తూ కూడా మనం ముక్తి పొందవచ్చు. ముక్తి అంటే ముక్తి మోక్షం పదం వింటారు కదండి ఎప్పుడన్నా మీరు? మీకు వాళ్ళకి ముక్తి మోక్షం అంటారు కదండి. ఏంటి ముక్తి మోక్షం అంటే? అంటే స్వర్గానికి వెళ్ళిపోవడమా? అదే మనకు తెలిసిన పరిస్థితి అదేనండి. భగవంతుడు ఐక్యమైపోవడము ఒక్కొక్కరు ఒకటి, లేదు స్వర్గానికో పోవడము అనే భావన ఉంటుంది. ఇక్కడ ముక్తి అంటే సంతృప్తి. భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవడం అంటే బా అంటే జ్ఞానము. నిన్న చెప్పుకున్నాం, బా అంటే జ్ఞానము. భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలంటే వాడు సంతృప్తిగా ఉంటే వాడికి ఎప్పుడు జ్ఞానం కలిగి ఉంటాడు. సాటిస్ఫాక్షన్. తృప్తి వేరే, సంతృప్తి వేరే. సాటిస్ఫాక్షన్ సంతృప్తి అంటే ఏంటి? మనకు ఉన్న దాంట్లోనే మనం సర్దుకోవాలి. పెద్దలు ఒక మాట అంటారు, చిన్న ఇంట్లో వెరీ గుడ్. అది మీరు ఆయన కాదండి, ఎప్పటి నుంచో వచ్చిన మాట అది. చూడండి ఆ మాటకి ఎంత అర్థం ఉందండి. నువ్వు పెద్ద ఇంట్లో కాపురం చేసేది, చిన్న ఇంట్లో పెద్ద కాపురం చేయి, అప్పుడు నీళ్ళు తెలుస్తుంది. 10 రూపాయలు 10 లక్షలు చేయి, అది సామర్థ్యం. కానీ 10 లక్షలు 10 కోట్లు చేసేది గొప్ప కాదండి. గుర్తుపెట్టుకుని 10 లక్షలు 10 కోట్లు చేసేది గొప్ప కాదు. 10 రూపాయల నుంచి 10 లక్షలు సంపాదిస్తారు, ఇది గొప్ప. అందుకు చిన్న ఇంట్లో పెద్ద కాపురం చెప్పడం మన ఇంట్లో. ఇక ఆలోచించడం కోసం అడుగుతున్నానండి. మోక్షం అంటున్నామండి. మోక్షం అంటే ఆనందం, పరమానందం. ఆనందం, పరమానందం. ఇదే అందమే ఆనందం ఈ పాట ఉంది కదండి. ఆనందమే జీవిత మకరందం అని పాటినారు ఎప్పుడన్నా? అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అని అందమే ఆనందం అని పాడాడు చిరంజీవి గారు. సార్ విన్నారు పేరు ఎప్పుడుదా? చిరంజీవి గారు టీవీలో వస్తాను చూడండి. చిరంజీవి గారు సార్ బొడ్డు కట్టుకోమంటామంటుంది. ఆయన సత్సంగం చెబుతూ అందమే ఆనందం అని చెప్పేసి తర్వాత చెప్పండి అన్నారు. అప్పుడే మీలాగనే జీవితం మకరందం అన్నాడు. కాదన్నాడు ఆయన. అందమే ఆనందం కాదు, ఆనందమే అందం. బాగా ఆలోచించండి. అందమే ఆనందం కాదు, ఆనందమే అందం. ఎంత అర్థం ఉందండి. సినిమా పాట నవ్వుకున్నాం మనం. ఎంత అర్థం చెప్పాడు. ఎట్లా ఆనందమే అందం అని మీరు అడగాల. ఇప్పుడు నువ్వు స్కూల్కి పోయినావు, మెడలో నెక్లెస్ చేసుకున్నావు, బాగా చేసుకున్నావు, మంచి డ్రెస్ చేసుకుపోయినావు. అందరు స్కూల్కి పోయిన తర్వాత ఎంత అందంగా ఉన్నావు కదా, నీకు ఆనందం ఉంటుందా? ఎప్పుడు ఆనందం ఉంటుందంటే అక్కొచ్చి ఎంత కొన్నావు, భలే ఉంది అంటే ఆనందం నీకు. ఏమనుకోవడం గమ్మునుంది అనుకోండి,
ఎవరు నేను అడగలేదు అనుకోండి, కర్మరా నాయన ఇంత డబ్బు పెట్టి కొన్నాను ఒక్కడదా అడిగారా, అది నీకు దుఃఖం ఉంటుందా ఆనందం ఉంటుందా? ఆంజీ చెప్తాడు నీవా సడన్ చెప్తానులే. అదే ఆనందం ఉండేది ఉందనుకోండి, ప్రతి ఒక్కళ్ళు కూడా వాడు కలకల అంటే సంతృప్తిగా ఉంటాడు. వాడు తను ఉన్నా లేకపోయినా సమభావం తీసుకుంటున్నాడు. ఆ ఆనందమే వాళ్ళ జీవితం అందం. వాళ్ళు చూడండి, ఉన్నదా సర్దుకుంటున్నారండి, ఎంత ఆనందంగా ఉన్నారండి అంటే అర్థం చేసుకుంటారు. అంటే మీకు అర్థం చేసుకుని బుద్ధుడు చెప్పుకుంటున్నాము, మనం లౌకికంగా చెప్పుకుంటూ వస్తున్నాము, మనం సైన్స్ చెప్పుకుంటూ వస్తున్నాము. మనం బుర్రకు ఎక్కాలి కదండి. అంత ఇది ఉందండి ఇక్కడ. ఈరోజు దీంట్లో ఇప్పుడు పాయింట్కి వస్తున్నాం. ఇప్పుడు ఇంట్రడక్షన్ చెప్పారు, బుద్ధుడు చెప్పకపోతే మీకేం వస్తుంది. ఈరోజు అధ్యాయం 4వ అధ్యాయం మన సంస్కరణము, హృదయ సంస్కరణము. ఇది ఈరోజు చాప్టర్లో మనసు సంస్కరణము, హృదయ సంస్కరణం అన్నాడండి. ఇక్కడ ఇవేం చేస్తుందంటే, మనసు సంస్కరింపబడిన, హృదయ సంస్కరింపబడిన సమాజానికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. రెండవది, ఉన్నత ప్రమాణాలు కలిగి ఉంటుంది. ఇక్కడ మనస్సు అంటే ఏంటి, మనసు ఏం చేస్తుంది, ఏదైనా విషయాన్ని అర్థం చేసుకోవడం, విశ్లేషించడం, ఇది మనసు పని. మనసు ఏంటంటే, ఒక చెప్పాను అనుకోండి, ఇది ఎట్లా, ఇది ఏం సంగతి, ఇది ఎట్లా ఉంటే ఎలా బాగుంటుంది, మంచిగా ఉంటే చెడుగా ఉంటుంది అని ఆలోచిస్తాం కదండి. మన మనసుని అలా సరైన విధానం పెట్టుకుంటే మనం సంస్కరించుకున్నట్టుగా. లేదనుకోండి, వాళ్ళే చెడిపోవాలి, వీడిని మోసం చేయాలి, ఆడ కొల్లగొట్టాలి అనుకుంటాం అనుకోండి, అది సంస్కరణ కాదు, సమాజానికి చీడు చేస్తుంది, చెడు చేస్తే కీడు చేస్తుంది. ఇది సంస్కరణ పడింది అనుకోండి, ఎవరికి మేలు చేయకపోయినా కీడు చేయకూడని భావన వస్తుంది. ఎంత గొప్ప ఫలితం అండి అది, గొప్ప తపస్సు అది. నువ్వు సహాయం ఎవరికి చేయబడలే, కీడు మాత్రం చేయొద్దు. అది చేతలతో కావచ్చు, మాటలతో కావచ్చు, మనసుతో కూడా కావచ్చు అండి. నేను మాట్లాడను కానీ మనసులో మాత్రం ఇప్పుడు నాశనం అయిపోతారా అనుకుంటాను. నేనే నాశనం అయిపోతా. తన కోపమే తన శత్రువు అనే పదం కూడా వాడతారు. చెడపకరా చెడుదు అని అంటారు. ఇవన్నీ పెద్దలు చెప్పి సామెతలేదండి. అన్ని వింటున్నాం, దాని యొక్క అర్థాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. రెండవది, ఆ మనసు అనేది మనలో ప్రేమని, ఆనందాన్ని, దుఃఖాన్ని, ఆ భావోద్వేగాలన్నీ కూడా మనసుతో జాయింట్ ఉంటుందండి. ఆనందము, దుఃఖము, ఈ భావోద్వేగాలన్నీ కూడా మనసుతో జాయింట్ ఉంటుంది. అది మనం గమనించాలి. రెండవది చెప్పాడు, హృదయం అన్నాడండి. హృదయం అంటే మన దృష్టిలో ఏంది? హృదయము పెద్దగా చెప్పాలి, మీరు పిల్లకలేదు మీరా. హృదయము అంటే ఏమిటి? నా చెవుడు ముసలోని చెప్పాను నేను, తాతని పిలిచారు మీరు, మరి నాకు వినబడాలి కదా. నాకు కాదు, దీంట్లో ఉండేవాళ్ళకి వినబడాలా. ఎంతమంది ఉన్నారు చూడు, 15 మంది ఉన్నారు. ఈ 15 మందికి మీరు చెప్పి వినబడాలా. హృదయం అంటే ఏంటి? వెరీ గుడ్. ఇంగ్లీష్లో ఏమంటారు? వెరీ గుడ్. సమానం చెప్తే వాళ్ళు సంతోషపడతారు. అబ్బా మాకు వినపడేది రండి సంగతి, నాకు వినపడదు, వాళ్ళకి వినపడుతుంది. హృదయం. ఈ హృదయం చూడండి, భౌతికంగా అయితే హార్ట్ అన్నారు, ఆధ్యాత్మికంగా అంటే హృదయం అంటే ఆప్యాయత. భౌతికంగా గుండె, ఆధ్యాత్మికంలో ఆప్యాయత, దయ, జాలి, ప్రేమ, అనురాగం, వాటికి గుర్తు అది హృదయం అనేది. ఆ హృదయం ప్రేమకు సింబల్ అంటారు. ఆ ప్రేమలో దయ ఉండాలపడలేదా? దయ అంటే జాలి, అది చెప్తే మీకు అర్థమవుతుంది. అలాగే కరుణ ఉండాలి కదా, అలాగే ఆప్యాయత ఉండాలి కదా. అనురాగం ఆ ప్రేమ ఎలా ఉంటుందండి? అలా అది ప్రేమ చేసినాం, అది తరచుగా ఆప్యాయతని వ్యక్తిగా మనకి వస్తుంది. హృదయం గుండె ఎక్కడుంటుంది? ఏ సైడ్ ఉంటుంది?
నేను ముందుకు చెప్పా, నాకు వినపడదని సంగతి. వాళ్ళకి వినపడాలా? లెఫ్ట్ ఎడమ వైపు ఉంటుంది, ఎడమ వైపు గుండె ఉంటుంది. ఒక చిన్న పాట పాడతారు అన్నమాట. అందులో అంటే ఆత్మతో అనురాగంతో దాన్ని ఎలా అనుసంధానం చేస్తుంది. దానిలో ఒక మాట, నా హృదయంలో నిద్రించే చెలి ఏమో అదే చెప్పండి, త్వరగా చెప్పండి, నాకు తెలియదా. నా హృదయం నిద్రించే చెలి అంతవరకే నాకు జ్ఞాపకం ఉన్నది, మీకు జ్ఞాపకం రాలేదు నాకు. తర్వాత ఏంది? సరిపోలేదండి. దీనికి అర్థం చెప్పుకుంటాం. నా హృదయంలో నిద్రించే చెలి అన్నాం, హృదయంలో గుండె అనుకున్నాం, గుండెకి ఏమని చెప్పుకున్నాము? ఆప్యాయత అనుకున్నాం, అనురాగం అనుకున్నాం. అంటే ఇది జోక్ కాదని సత్సంగం అంటే మనం చూచే మాటలో దృశ్యాల్లో కూడా ఆధ్యాత్మికత ఉంది అని చెప్పడమే. లేకపోతే అందమే ఆనందం అనే పాట ఎందుకు వచ్చిందండి? నా హృదయంలో నిద్రించే చెలి అన్నాం. చెలి అంటే ఏమిటి? ఎవరిని అంటారు చెలి? ప్రియురాలు అంటే ఆడవారిని, అంతేనా? చెలి అంటే ఆడవారిని, చెలి అంటే స్నేహితురాలు అని అర్థం. ప్రియురాలు కాదు, ఇంకోటి కాదు, స్నేహితురాలు. మిత్రుడు కాదు, మిత్రుడు వేరే, స్నేహితుడి వేరే. తెలుసో తెలియదు మనం, మీకు అంతా ఒకటే అనుకుంటాం. మిత్రుడి వేరే, స్నేహితుడి వేరే. మిత్రుడు అంటే అడిగితే సహాయం చేస్తాడు, స్నేహితుడు మన అవసరాలు తెలుసుకొని మన హితాన్ని కోరతాడే వాడు స్నేహితుడు. నేను ఎలా ఉండాలి? నీ హితాన్ని కోరాలి, నీ మంచిని కోరాలి. నువ్వు దారి చెప్తా ఉంటే నిన్ను మాటలతో కావచ్చు చేత దండించి నీ శరీర మార్గం పెట్టాడే వాడు హితుడు. మనకి నిజమైన స్నేహితుడు ఎవడు? మా అందరికీ నిజమైన స్నేహితులు ఎవరున్నారు? మనకి నిజమైన స్నేహితులు ఎవరున్నారు? మనం చెప్పుకున్నాం, స్నేహితుడు అంటే మన హితాన్ని కోరేవాడు అనుకున్నాం, మిత్రుడు అంటే అడిగితే సహాయం చేసేవాడు అనుకున్నాం. నా హృదయం ఎదురితే చెలి అన్నాం, మరి చెలి అంటే స్నేహితురాలు అనుకున్నాం. మరి ఆ స్నేహితుడు మన నిజమైన స్నేహితురాలు ఎవరు? మన అందరికీ స్నేహితురాలు ఎవరు? తల్లి. చెప్పలే తల్లి. భౌతికంగా తల్లి, ఆంతరికంగా చూసుకుంటే శక్తి స్వరూపిణి భగవంతుడు. నిజమైన స్నేహితుడు భగవంతుడు. ఇక్కడ చెలి అనే పదం వచ్చింది కాబట్టి, స్నేహితురాలు పదం వచ్చింది కాబట్టి, స్నేహితురాలు భగవత్ స్వరూపిణి ఎవరు? మన శక్తి స్వరూపిణి ఎవరు? మన శక్తి స్వరూపిణి ఎవరు? చాముండేశ్వరి అంటే ఈశ్వరి, పరమేశ్వరి, పార్వతి. శక్తి ఎవరు? పార్వతి. అందుకే చూడండి, అరిచే చూసుకోమంటారు కదండి. ఈ భాగంలో ఎవరుంటారు? లక్ష్మి. ఈ భాగంలో ఎవరుంటారు? సరస్వతి. ఈ మణికట్టు భాగం శక్తి పార్వతి ఉంటుంది. ఈ మణికట్టు బాగా లేకపోతే ఏం పని చేయదు. ఆ శక్తి నా హృదయంలో నిద్రించే చెలి, ఆ శక్తి నా హృదయంలో ఉండాలి, ఎడం పక్క ఉండాలి. అదే అర్ధనారీశ్వర తత్వం. శివుడి పార్వతి ఏ పక్క ఉంటుంది అంటే నా హృదయంలో నిద్రించే చెలి, అది పాట కావచ్చు. ఓ స్నేహితురాల, ఓ శక్తి, నా హృదయం గుండె కొట్టుకున్నట్టుగా నువ్వు ఉండు. ఆమె సకలంగా ఉంటేనే నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటారు పాప? హార్ట్ బీటింగ్ మీరు చెప్పాలి, వాళ్ళు చెప్పలేండి. ఎన్నిసార్లు గుర్తు చేసుకోండి ఇవన్నీ. 72, 75, నాట్ 75 అయితే హాస్పిటల్. ఓన్లీ 72. అవునా? 72 సార్లు కొట్టుకుంటారు నిమిషానికి. అంటే నా హృదయ చెలి, మా శక్తి స్వరూపిణి ఇక్కడ ఉండి తల్లి, నువ్వు సకలంగా ఉంటే నా గుండె సకలంగా కొట్టుకుంటుంది. ముందేమో సినిమా పాటలు నవ్వుకున్నాం, దాని ఎంతటి అర్థం ఉందండి? అది ఇక్కడ హృదయం చెప్పినట్టు హృదయ సంస్కరణ వచ్చింది. ఇక్కడ సంస్కరణ అంటే ఈ హృదయాన్ని నువ్వు క్లీన్ చేసుకోవాలి. భావాలంతా కూడా, ఆలోచన అంతా కూడా సంస్కరింపబడాలి. చెడు రక్తం ఉంది ఏం చేస్తారు? హార్ట్లో ఉంటే
తీసి పారేసి మంచిగా తీర్చిస్తారు కదండి. అది హార్ట్కి భౌతికి సంబంధించింది. కానీ మనం మానసికంగా మన హృదయం సంస్కరించుకోవాలి, మన మనసును సంస్కరించుకోవాలి. ఆ హృదయానికి నువ్వు సద్గుణాలు దాన్ని అందించగలగాలి. అలా అందించగలిగినప్పుడు మాత్రమే ఈ సక్రంగా పనిచేస్తుంది. ఆవేశంగా బట్టి ముందేమవుతుంది, చెప్పింది 75, 80 కొట్టుకుంటారు, దానివల్ల ఉపయోగం ఉండదు. ఒకవేళ దిగులుగా ఉన్నాం అనుకోండి, అది డౌన్ అవుతుంది. కాబట్టి ఇటు తగ్గకూడదు, ఇటు పెరగకూడదు, సమతుల్యంగా ఉండాలి అని ఆ గుండెని చూసి నేర్చుకో. అంటే ఈ సమాజంలో సమతుల్యాన్ని నువ్వు పాటించు, అందరినీ సమంగా నువ్వు దర్శించు. అతి ఉండకూడదు, అతి సర్వత్రా వర్జియేత్ అన్నాడు కృష్ణ భగవానుడు. ఎందులో కూడా అతి మాత్రం ఉండకూడదు అనే విషయం ఈ హృదయ సంస్కరణ ద్వారా మనకి అర్థమవుతూ వస్తుందండి. ఇక్కడ అంతైన తర్వాత ఇప్పుడు పాటలను ప్రవేశిస్తున్నాం. ఈ ఒక్క లైన్ హెడ్ లైన్కే దాదాపు 40 నిమిషాలు అయింది. సరే, ఒక వ్యక్తికి సాటి మనుషులకి మధ్య ఉండే సంబంధాలను నియమించవలసిన నీచర సూత్రాలు, నియమాలు అడుగంటిపోయినాయి. ఇప్పుడు జరిగేదంతా నీతి నియమాలు లేని జీవితము, సమాజము. దాని నుంచి మనం బయట పడవాలి. దానికి మార్గం ఏంటంటే ఆధ్యాత్మిక తత్వమే మార్గం. ఇక్కడ ఆధ్యాత్మికత అంటే పూజలు పునస్కారాలు కదండి, మనం సంస్కరించుకోవడం కోసమే. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మానవ సంబంధాలు చాలా ముఖ్యమైనవి. సరే, ఆధ్యాత్మిక పదం తీసేస్తాం. మన జీవన ప్రమాణంలో మానవ సంబంధాలు చాలా ముఖ్యమైనవి. మానవ సంబంధాలు అంటే నేను ఒక్కటే ఏ పని చేసుకోలేనండి. ఒక పెళ్లి చేయాలి, దానికి ఎంతమంది సహకరించాలి? పౌరోహితుడిగా బ్రాహ్మణుడు కావాలన్నా, గుడదిగా కావాలన్నా, వీడు కావాలన్నా, కుండ చేసేవాడు కావాలన్నా, వాళ్ళకి సంబంధం లేదు. పెళ్లి చేస్తున్నా, శుభకార్యం చేయగలుగుతానా లేదా చెడుకార్యం చేయగలుగుతానా, నాకెవరు సంబంధాలు అవుతాయండి అని నేను ఉండగలనా? అదేండి ఇక్కడ హృదయ సంస్కరణ ఉన్నా మన సంస్కరణ కూడా చూడండి. అంతేగాని మానవత్వాన్ని ఆలోచించుకోకుండా నువ్వు ఎన్ని యజ్ఞము, దానము, తపస్సు, వ్రతాలు, పూజలు ఎన్ని చేసినా కూడా అది నిష్ప్రయోజనం అని భగవద్గీత కృష్ణుడు చెప్పుకున్నాడండి. ఏంటండి అందుకే మానవుడు అంటే మానవత్వం కలిగిన వాడు మానవుడు. మనిషి అంటే ఏమిటి? సహృదయం కలిగిన వాడు మనిషి. అంతేకాని మనిషి కాదు. మనిషి అంటే మానవత్వం కలిగిన వాడు మానవుడు. అందుకని ఇక్కడ మానవ అనే పదం వాడతారు కదండి, మా నా వా. నిజమైన మానవుడు ఎలా అంటే మాయ, నా లేకుండా, వా అంటే వర్తించడం, అంటే నడవడం. మాయని లేకుండా ఎవడు జీవిస్తాడో వాడు మానవుడు. ఇక్కడ మాయ అంటే మన ప్రశ్న మనం వేసుకుంటాం. ప్రస్తాసభ మనం చెప్పుకోవాల్సిందే. మాయ అంటే ఏంటి? మాయ అంటే ఏంది? ఏదో బూసి గమ్మినట్టుగా అనుకుంటాం. మాయ అంటే అజ్ఞానము. అజ్ఞానం లేకుండా జీవించేవాడే మానవుడు. అంటే జ్ఞానం కలిగి ఉంటే మానవుడు. మనిషిగా ఉండాలి. మా గుడి మనిషి మామూలుది, గుడి దీర్ఘం. మనీషి అండి సద్గుణాలతో కూడిన వాడాలి. ఆ మనీషి మహనీయుడిగా మారాలి. ఆ మహనీయుడు మహాత్ముడిగా మారాలి. ఆ మహాత్ముడు దైవాంశ సంబూధుడిగా కాగలగాలి. అది బుద్ధుడైనాడు. ఇప్పుడు అంటే అలా అయిన వాళ్ళు ఎవరు ఉన్నారా? మనం చేయం కదా అని అనుకుంటాం. అయిన వాళ్ళు ఎవరు? మళ్ళాంటి మనుషులా వేరే వాళ్ళ? సరే, పక్కన పెడదాం. గాంధీ పేరు ఏం పేరు? పూర్తి పేరు అంతేనా? అది మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఇవన్నీ నేర్చుకుని తల్లిలారా, ఏదో పాటలు బట్టి మార్కులు కొట్టడం కాదు. లెసన్లో ఒక్కటి పూర్తి అన్ని తెలుసుకోవాలి మనం. మోహన్
దాస్, కరం చంద్, గాంధీని విడగొట్టానండి. ఎందుకంటే ఖైమా తింటే బాగుంటుంది, ముక్కలు తింటే ఏం బాగుంటుంది? అవునా కాదా? తుట్టుగా చేస్తే బాగుంటుంది. సరే, మీరందరూ వెజిటేరియన్గా ఉండరు, నాన్ వెజ్ చెప్పిన సరే, ఒక ఐస్ క్రీమ్ షాప్ పోతాం, స్పెషల్ ఐస్ క్రీమ్ అంటాం, బాదంకర్ అంటాం, స్పెషల్ బాదంకర్. స్పెషల్ బాదంకర్ పోస్తాడు, తర్వాత ఒక ఐస్ క్రీమ్ మొత్తం వేస్తాడు, దాని మీద జీడిపప్పులు సారపప్పులు అన్నీ వేస్తాడు. గబగబా తింటామా, కొద్దిగా తింటామా, ఒక స్పూన్ తినడం ఏసి రూపాయలు ఉడుకోగా ఇంకా ఎక్కువసేపు అనమాట. స్పూన్ తినమంటాం, ఒక్క పప్పు తింటాం. అందుకోసం మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. మోహన్ దాస్, అతనికి మోహం ఎగిరిపోయింది. మోహన్ దాసుడికి దాసుడు కాకుండా అతిథుడు అయిపోయినాడు, కాబట్టి మోహన్ దాస్ వెళ్ళిపోయింది. కరమ్చంద్ అంటే ఏమిటి? పనే ఉత్తిగా జ్ఞానంగా చేసుకున్నాడు, అది దాని మమేకం అయిపోయినాడు. అంటే ఏదైతే పని చేస్తాను అనుకోండి, దాన్ని మమేకం అయిపోయినాడు, ఆ పని కూడా అంటే గాంధీ మాధవ్ తప్పులు చేశాడండి, తెలియదంటారా? తప్పులు చేశాడు. ఆటోగ్రాఫ్ గన్ చూసి అర్థమవుతుంది. ఆ చిన్న పొరపాటు చేస్తే వాళ్ళనే కొట్టలు తిట్లా, అతడు ఏం తప్పు చేశాడు గోడ మీద రాసి పెట్టేసాడు, నిద్ర లేసాడు కనబడతాడు. వాడే తప్పు చేశాడు. అది నేను కనబడతాడంటే ఎంతసేపు వచ్చుకుంటాడంటే వాళ్ళని మాట్లాడు. అది చూసి నా తడిపేరు తుడిపేసాడు, కాలు పట్టుకున్నాడు, నేను చేయలేను అన్నాడు. తప్పు చేయండి ఎవరు లేడండి, అందరూ తప్పులు చేసిన వాళ్ళే. ఎంత పెద్ద మహానైనా మహాత్ములైనా వాళ్ళు తప్పు సరిదిద్దుకున్న వాళ్ళే. బాబా కూడా ఆ మాట చెప్తాడండి జన్మాంతర జ్ఞానంలో. బాబా చదివిన వాళ్ళు చూడండి, జన్మాంతర జ్ఞానం సాలాంద గ్రంథంలో, నేను ఒకప్పుడు గొప్ప ధనికుడయ్యాను, దాని మీద ప్రేమతో తర్వాత పామునయ్యాను, రాజు అయ్యాను, తర్వాత పామునయ్యాను, తర్వాత తప్పు తెలుసుకున్నా, తర్వాత నేను మనిషి రూపం పుట్టాను అన్నాడు. అంటే దీన్ని బట్టి తప్పు చేయని వాడు ఎవడు ఉన్నాడండి. మోహం పోయింది. ఎందుకు పోయింది ఏంటండి? దక్షిణాఫ్రికా చదువుకోవడానికి వెళ్తాడు కదా గాంధీ మహాత్ముడు. వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లి చెప్తుంది, ఎవరైనా దేశాలకు పోతున్నావు, అక్కడ ఈ అలవాటు ఉంటుంది, అమ్మాయిల అలవాటు ఉంటుంది, నువ్వు జాగ్రత్తగా ఉండరా నాయన, ఆ మోహంలో పడిపోబాక అని చెప్పి పంపించింది. అక్కడ ఫ్రెండ్స్తో ఉంటే ఎలా ఉంటారండి? అరే ఏం కాదు కదా, జమ్మున్నది ఇక్కడ అచ్చబడిపోతుందా అని అంటారు కదండి. అన్నప్పుడు వాళ్ళ అమ్మ మాట గుర్తొచ్చింది, దాన్ని వదిలేశాడు. మోహన్ పోయి దాచిపోయింది, కలవపోయింది, గాంధీ అయినాడు, మహాత్ముడు అయిపోయాడు. అంటే అవడానికి అవకాశం ఉంది. అందుకే మానవుడే వివరం చెప్పుకున్నాం, మనిషికి చెప్పుకున్నాం, మనీషిగా మారాలనుకున్నాం. మనం మనీషిగా మారితే చాలా ప్రస్తుతానికి మన జీవితంలో సైన్యం నడుచుకుంటే మన జన్మ ధన్యం. అందుకని ఆ మానవతను ఆలోచించుకోకుండా నువ్వు యజ్ఞ తప చేసినా అది నీకు నిష్ప్రయోజనమని కృష్ణుడు చెప్పుకున్నాడండి. ఎందుకు చెప్తున్నాడంటే విశ్వామిత్రుడు ఎంత గొప్పవాడండి, సృష్టికి మళ్ళా ప్రతిసృష్టి చేసినవాడు. త్రిశంకు స్వర్గము వినుంటారు పేరు, విన్నారు పేరు? త్రిశంకు స్వర్గం అనే సంగతి. ఎంతటి గొప్పవాడు అయినప్పటికీ ఆయన బ్రహ్మర్షి అని అనాలట. అనిపించకపోయేప్పటికీ తప చేసి ఉంటాడు, వశిష్ఠుడు ఊరు కొడుకు చంపేసినాడు. నువ్వు తప చేసి ఏం ఉపయోగం వాడిక? నీ మానవత్వం లేకపోతే? ఇప్పుడు ఒక బ్రహ్మర్షి నీకు మెరిట్ ఇవ్వాలంటే నీకు క్వాలిఫై ఉండాలి కదా. క్వాలిఫై లేకుండా నీకు మెరిట్ సర్టిఫికెట్ ఎలా ఇస్తానన్నాడు వశిష్ఠుడు. లేదు ఇవ్వాల్సిందే అన్నాడు, నేను ఇవ్వనన్నాడు. అతడే శ్రీశంకరుడు రాజు వశిష్ఠ మందిరికి వచ్చి నేను బుద్ధిలో స్వర్గానికి పోవాలన్నాడు. వశిష్ఠ మంది దగ్గరికి వచ్చి అది ఎలా వీలవుతుంది? ఒక మొట్టమొదటి కాలు పెట్టకుండా ఏడు కాలు పెట్టగలమా? దెబ్బలు పడతాం. అది వీలు కాదు, ఆయన నువ్వు తపస్సు సాధన చేస్తానని పొందొస్తున్నాడు. అతను నేను చేస్తానన్నాడు విశ్వామిత్రుడు. అంటే గొప్ప అనిపించుకోవాలి కదా, అనిపించుకొని నేను తపస్సు అంతా 10,000 సంవత్సరాలు చేసిన తపస్సు. విశ్వామిత్రుడు 10,000 చేసినాడండి. ఒక 10,000కేమో మేనక దారి పోయింది, ఒక 10,000 ఏమో ఒక బ్రాహ్మణుని కొడుకు రక్షించడం కోసంగా పోయింది, ఇంకొక 10,000 ఏమో ఈ స్వర్గాన్ని సృష్టించాడు. ఆ తపస్సు దారిపోసి స్వర్గాన్ని పంపించాడు. ఆడే ఉంది, నువ్వు నాకు అల్లవాడు అన్నాడు. నువ్వు క్వాలిఫై లేదే, కొట్టాడు. వచ్చిన వాడికి అలాంటి నేను మధ్యలో స్వర్గం సృష్టించాలని చెప్పి భూమికి మధ్యలో ఒక స్వర్గం సృష్టించాడనమాట. ఏ ఉపయోగమా? త్రిశంకు స్వర్గం అన్నాడు. మరి
అసలు మానవత లేకుండా ఉండి ఎంత తపస్సు చేశాడు, 30,000 తపస్సు సంవత్సరం పోయింది. తర్వాత మళ్ళా 17 సంవత్సరాలు తపస్సు చేసి రాముడికి దారపోసాడు, అందువల్ల బ్రహ్మర్షి అయ్యాడు. అంటే ఇది దారపోయడం మానవత్వం. నాకు తెలిసిన విద్యని 10 మందికి అందించడమే మానవత్వం. నాకు తెలిసింది ఇంకెవరు తెలియకూడదు అనుకోవడం స్వార్థం. నీకు తెలిసింది పాపకు చెప్పాలా, లేదు మార్పు వచ్చేస్తాయి కదా అని నువ్వు చెప్పుకుంటున్నావు అనుకోండి, ముందు నువ్వు ఫెయిల్ అయిపోతావు. నేను ఒక్కడే ఈ క్లాస్కి అంతా, ఈ ఊరికంతా నాకే ఫస్ట్ ర్యాంక్ రావాలి, 600కి 600 రావాలనుకున్నావు అనుకో, నీకు రాదు. అందరికీ రావాలనుకో, నీకే వస్తుంది. అర్థం కలదా? ఎందుకంటే నాకే రావాలనుకున్నాను అనుకోండి, టెన్షన్గా ఉంటావు. పరీక్ష రాసేటప్పుడు చూస్తే వాళ్ళు రాస్తే తప్పుడు రాయేస్తాం. అలా కాకుండా మా ఫ్రెండ్సే కదా అందరికీ రాని అనుకునే ప్రశాంతంగా కూర్చొని రాస్తాం. అవునా కాదా? ఇది ప్రాక్టికల్ జరిగిన సంగతి చెప్తున్నా. తనకు తెలిసినది 10 మందికి అందించడంలో గొప్ప ఫలితం ఉంటుంది. సూర్యాపేట ఒక పాప ఉందండి, 10th క్లాస్ పాప. అంటే పబ్లిక్ ఎగ్జామ్స్ అప్పుడు చదువుకోవాలి కదా పాప. ఆ పాప దగ్గరికి డౌట్స్ కోసంగా ఒక 5-6 పిల్లలు వచ్చారు. వాళ్ళు చెప్తా కూర్చోవాలి, రేపు పరీక్ష రాయాలి, రేపు పరీక్షకి వాళ్ళకి చెప్తా ఉన్నాను అనమాట. వాళ్ళు అన్నాడు, ఏం మనం చదువుకోకూడదు. వాళ్ళకి చెప్పడం వల్ల నేను 10 సార్లు జరిగినట్టండి. వాళ్ళకి మంచి రోజులు రావాలి కదా, లెక్క చెప్తుందా. ఆ పాప స్కూల్కి ఫస్ట్ వచ్చింది, వాళ్ళకి చెప్పింది. ఆ పాపకి అప్పట్లో 518 మార్కులు అంటే ఓయమ్మ 2000 సంవత్సరం సంగతి చెప్తున్నా నేను. 2000 సంవత్సరం సంగతి 20 సంవత్సరం ముందు 518 అంటే మనకి తెలిసింది 10 మందికి పంచుకోవాలి. ఇంతకు అర్థం వస్తుందండి నిద్ర. అది మానవత్వం అంటే. నా కుట్టు పని వచ్చు, ఇంకొకరు నేర్పు. నాకు ఇంకే చేతి పని వచ్చు, ఇంకొకరు నేర్పు. ఆ నేర్పులో ఆనందం ఉంటుందండి. ఇదే ఆధ్యాత్మికత అంటే. ఆధ్యాత్మిక కొత్త కాదు. బుద్ధుడు చెప్పింది అదే, బాబా చెప్పింది అదే, కృష్ణుడు చెప్పింది అదే, రాముడు చెప్పింది అదే. ఏ మహాత్ముడైనా, జీసస్ కాదు, ప్రవక్త కాదు, ఎవడైనా సరే ఇది చెప్తారండి. అందుకే ప్రవక్త మాట అంటాడు, నువ్వు తిరిగిపోతావు, వ్యసనాన్ని పడు, కానీ ఎదుటి వారి మనసును మాత్రం గాయపరచదు. ఆ హృదయంలో భగవంతుడు ఉంటాడని ఖురాన్లో చెప్పారండి. అదే బైబిల్ యేసు చెప్పాడు, ఇతరులు నీకు ఏం చేయాలనుకుంటావో అది ఇతరులకు నువ్వు చేయి, ఇతరులు నీకు ఏం చేయకూడదు అనుకుంటావో అది ఇతరులు నువ్వు చేయొద్దు. అర్థమైంది లేదు? ఇప్పుడు మీరు అందరూ నన్ను గౌరవించాలనుకున్నప్పుడు నేనేం చేయాలి? మిమ్మల్ని గౌరవించాలి. మీరు నచ్చితే బాధపడుతున్నప్పుడు నేను చేయాలి, మిమ్మల్ని ఏమైనా తిట్టకూడదు. ఎంత నీకు సూత్రం ఉందంటే ఇదే భారతంలో కూడా ఉందండి. ఉరులేయర్ అనే పద్యంతో యేసుది చెప్పిందే అంటే భారతం చెప్పి యేసుది చెప్పిందండి. యేసుది భయపడేవాడు భారత ఎప్పుడు భయపడదా, కాకపోతే భాషలో మారే ఉంటుంది అంతే. భారతం అంతా నాకు అర్థం కాదు, నాకు ఒక్క వాక్యంలో చెప్పమన్నాడు విఘ్నేశ్వరుడు వ్యాస భగవాన్ని. భారతం రాసింది ఎవరో తెలుసా? వినాయకుడే. ఆయన అప్పుడు ఇంత రాశాను, నాకు ఒక మాట చెప్పన్నాడు. ఒకటే చెప్తానండి, పరహితం పుణ్యం, పరపీడనం పాపం. భారతం అంతా ఇదేనా ఇంకేదో ఉందా? పరహితమే పుణ్యం, పరుని పిడిస్తే అదే పాపం. ఈ 2 గుర్తుపెట్టుకున్నా మన జన్మ ధన్యం. ఆ 2 గుర్తుపెట్టుకోవడమే మానవత్వం. అలా కాకుండా ఈ సమాజం అంతా వద్దండి, నేను అడుగులు తప్ప చేసుకుంటానంటే అది వీలు కాదు. ఎప్పుడు ఆ మంత్రాన్ని తప్పించుకుంటున్నప్పుడులా మన ధ్యాస అంతా అక్కడ కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం ఉండదు. తమాషా చేస్తున్నారని దీనికి ప్రమాణం ఉందని మీరు అడగచ్చు. భారతుడే, భరతుడు అనే ఒక రాజు, అతడు రాజ్యం అంతా వదిలేసి నాకు వద్దు, రాజ్యం అంతా వద్దు, నేను అడుగు తపస్సు చేసుకోవాలని తపస్సు కడతాడు. అని వదిలేస్తాడు, తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఇంత లోపల ఒక జింకని ఎవడు వేటగాడు కొట్టి ఆ తప్పించుకునేసి ఆశ్రమానికి వచ్చింది. దానికి కాలు గాయమైంది, కుట్టుకుంటా వచ్చింది ఆశ్రమానికి. ఆయన వస్తాడే చూసాబ్బా దాని దెబ్బ తగిలింది అన్నాడు, కట్టుకట్టాడు, దాన్ని బాగా చేశాడు. అంతవరకు కొంచెం తపస్సు పోయింది అంతే కదా, దాని మీద ధ్యాస పెట్టాడు కదా, తపస్సు పోయింది. అంతే అయిన తర్వాత ఇంకా దాన్ని పంపించవచ్చు కదా, మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. జింక పంపించాము, ఏ పులు చిగిందో
ఎక్కడ పోయిందో ఇదే ధ్యాస. రాజ్యాన్ని వదులుకున్నాడు వచ్చి కుసిపూసిటివి, మన జిన్ను కోసం ఏది పరిస్థితి? సహాయం చేయడం మంచిదే కదా అని మీరు అడగచ్చు. ముందు చెప్పాము దేనికి అతి పనికిరాదని. నీ డ్యూటీ అయిపోయింది, నువ్వు దేనికోసం వచ్చావు ఇక్కడికి? నీ తపస్సు కోసం వచ్చావు. మళ్ళీ నువ్వు దాన్ని లక్ష్యం మర్చిపోయి దాన్ని ధ్యానించడం ఎందుకు? దాన్ని పరిచయం చూస్తా. తర్వాత జింక పిల్లగా పుట్టాడు. అందుకే పెద్దవాళ్ళు ఎందుకు చనిపోయేటప్పుడా ఏదో మంత్రం చెప్పమనో రామ చెప్పమనో ఎందుకు అంటారా? చనిపోయేటప్పుడా అంటారు కదండి. అలా స్మరిస్తే మంచి కలుగుతుందని చెప్పి చెప్పమంటారు అనమాట. అతను జింక తలుచుకుంటే ఏమైనాడు? జింక పిల్లగా పుట్టాడా లేదా? మీకు దాని ఉదాహరణ కావాలని చెప్తున్నాను. చనిపోయినప్పుడు తులసిద్ధం మోస్తాం, రామ కృష్ణ అనమంటాం, ఏదో క్యాష్ చేస్తాం. అది వెంటాన ప్రాణం పోతే మంచి జన్మ పుట్టాడని ఉద్దేశంతో. అంటే ఎంత జాగ్రత్తగా కూడా కావాల్సిందండి. ఇక్కడ జీవితం అంటే ఏమిటో తెలియని తనలో మనం బతుకుతున్నాం, జీవించడం లేదండి. మనం అందరం బతుకుతున్నాం. జీవించడం వేరే, బతకడం వేరే. నిన్న చెప్పినట్టు మాసకాలం చెప్పాను గుర్తనుకుంటా. జీవించడం అంటే వాడు శాశ్వతంగా ఉంటాడు. వాడు శరీరం ఉండదు కానీ వాడు ఉంటాడు. అబ్దుల్ కలాం లేడా? శరీరం ఉంది. అబ్దుల్ కలాం శరీరం ఉందా? అబ్దుల్ కలాం శరీరం ఉంది. ఇక్కడ ఉన్నాడు, బతికి చచ్చిపోయినాడు. మరి అన్ని స్కూల్ ఫోటో ఉంది. స్వామి వివేకానంద, రాణి రుద్రమదేవి, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఝాన్సీ లక్ష్మీబాయి, వీళ్ళందరూ చూడండి వాళ్ళ శరీరాలు లేవు కానీ ఉన్నారు. అది జీవించడం అంటే. బతకడం అంటే ఏమంటే తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, అయిపోయింది. వాడిని తలుచుకునే వాడు అప్పుడు కూడా ఉన్నాడండి. అందుకే మాత్రం చెప్పుకున్నాం, ఇంతకుముందు పాత సినిమాల్లో వేసేటప్పుడు అక్షరాలు వేస్తారు కదండి. ఆ అక్షరాలు ఏముంటుంది? పాత్రలు, పాత్రధారులు, తన ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు వాడికి రాస్తారు. ఇప్పుడు సినిమాలు చూడండి, నటులు రాసుంటారు. ఇప్పుడు నటిస్తున్నారు కాబట్టి ఈ సినిమా రేపు గుర్తుండదు. పాత్ర జీవించున్నారు. ఇప్పటికీ ఆ గుండమ్మ కథ అంటాము, మిస్సమ్మ అంటాము, అవన్నీ గుర్తున్నాయా లేదా మర్చిపోయినామా? అది జీవించడం అంటే. మన జీవితం కూడా అలాగ ఉండాలి. పోయాడ్రా, అయ్యో పోయాడా, చూడు ఎంత తేడా ఉందో. అలాగ అందుకోసమండి సత్సంగం, ఇంకేం కాదు. వచ్చి భయం చేయండి, బాబాని పూజించండి, వాడిని పూజించండి, లేకపోతే దుండ కొబ్బరికాయలండి, అన్నదానం చేయండి, ఉపయోగం ఉండదు ఇది శుద్ధి లేకపోతే. భావ కాలుష్యం, దీన్ని నివారణ చేసుకోవాలండి. మనం గాలి పొల్యూషన్ అంటున్నాం, గాలి కాలుష్యం అంటున్నాం, ఆహారం కాలుష్యం అంటున్నాం, నీరు కాలుష్యం అంటున్నాం, భూమి కాలుష్యం అంటున్నాం. దానికోసం ర్యాలీలు చేస్తున్నారు. ఏమైనా తగ్గాయా? భావ కాలుష్యం కానీ చేసుకుని ఉంటే ఇవన్నీ తగ్గిపోతాయి. నీ మనసును అనుకోండి, నువ్వు భూమిని ఖరాబ్ చేయవు, నీళ్ళని ఖరాబ్ చేయవు, చెట్లను కొట్టవు. ఇది లేకుండా నువ్వు అవేం చేయగలుగుతావండి? అందుకని ఈ భావ సంస్కరణ పదం వచ్చింది కాబట్టి, మనసు సంస్కరణ, హృదయ సంస్కరణ వచ్చింది కాబట్టి, ఇది కానీ శుద్ధపడింది అనుకోండి, మన నీటిని ఖరాబ్ చేయవు. మేము యాడ్ చేస్తున్నాను నడుస్తుంది. పోతాను పుష్కరాలకి, అక్కడికంతా పోతాను. పసుపు దాంట్లోనే, కుంకుమ దాంట్లోనే, జాకెట్ బొక్కలు దాంట్లోనే, ఆకు అలమన్నీ దాంట్లోనే. ఏమో ఆమె అడిగినట్టుగా ఆ నీరంతా ఖరాబ్ అవుతుందా లేదండి? అలాగే గాలి, నీరుని, ప్లాస్టిక్ కవర్లు ఏదేం వాడితే వాడి ప్లాస్టిక్ కవర్లు భూమి మీద పడతా ఉన్నది. నీళ్ళు ఇంకా ఉన్నది, లోపలికి ఏమన్నా మన భూమిని కాపాడగలుగుతున్నాం మనం. అది భయం అనుకోండి, ప్లాస్టిక్ కవర్లు మానలేము, తగ్గించుకోగలం పూర్తిగా. ఎందుకు అలవాటు పడిపోయినాం కదండి, తగ్గించుకుంటాం. 100 వాడుతూ ఉన్నాం, 90 వాడతాం. కొన్ని తప్పకుండా ప్లాస్టిక్ వేసుకోవాల్సింది. పూలు పోయాం అనుకోండి, చేతులు అట్ట పట్టుకొస్తాం, దానికి వాడుకోండి, ఇబ్బంది లేదు. పాలకు పోతున్నాం, టిఫిన్ బస్ ఎత్తుకోవచ్చు. లేకపోతే మటన్ స్టాల్కి వెళ్తున్నాం, టిఫిన్ బస్ ఎత్తుకోవచ్చు. కూరగాయలకు పోతున్నాం, సంచి ఎత్తుకోవచ్చు. అంటే రోజుకి 3 కార్లు మనం సేవ్ చేసాం, చేయలేదా? 4 పాలకు కూడా ఎత్తుకోమని 4 చేసాము లేదు ఇప్పుడు. మరి ఇది కూడా పుణ్యం కాదంటారా? ఆ విషయాలన్నీ చెప్పేదండి. కాబట్టి వీరి అంశం మాన సంబంధాలు బాగా ఉన్నప్పుడే మనకు ఆనందం ఉంటుందండి, లేకపోతే ఆనందం ఉండదు. స్వార్థం ఉన్నంత వరకు, వాడి సంకుచితం ఉన్నంత వరకు
వాడు బాధపడుతూనే ఉంటాడు వాడు. అందుకే ఎక్స్పాన్స్ ఇస్ లైఫ్, కాంట్రాక్ట్ ఇస్ డెత్ అంటాడు స్వామి వివేకానంద. అంటే విశాలత్వమే జీవితం, సంకుచిత్వమే మరణం. అది చూడండి, ఎంత తిన్నవాడు ఎదగలేదండి, ఎంత కుళ్ళు ఉన్నది లోపల, వాడు ఏమెదవుతాడు వాడు. కాబట్టి ఆ కుళ్ళుని బయట తీసేది ఆధ్యాత్మికత. అంటే అందరితో కలిసి జీవిస్తే పవిత్రమైన జీవితాన్ని, మన సంబంధాన్ని మనం పొందినప్పుడే ఆత్మ సాక్షాత్కారం పొందగలము. ఆత్మ సాక్షాత్కారం అంటే నువ్వు తెలుసుకోవడం అర్థమండి. ఆత్మ ఏదో గొప్ప స్థితి ఏం కాదు. నువ్వు తెలుసుకో, నేనెవరు, వాళ్ళెవరు, వాళ్ళలో పంచిభూతాలు ఉన్నాయి, నాలో పంచిభూతాలు ఉన్నాయి, నాలో భగవంతుడు ఉన్నాడు, వాళ్ళలో భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకోవడం ఆత్మ సాక్షాత్కారం. దానికి ఏం చేయాలి? కొన్ని సద్గుణాలు అలవర్చుకోవాలి. సద్గుణాలు మానసికంగా, సంపదలు వచ్చి భౌతికమైనవి. ఈ సద్గుణం మానసికమైనవి, సంపద భౌతికమైనవి. కాబట్టి మానసికమైన సంపదని, సద్గుణాన్ని నువ్వు అలవర్చుకోగలగాలి. ఇక్కడ సద్గుణం అంటే నీతి కావచ్చు, నిజాయితీ కావచ్చు, దయ కావచ్చు, ధైర్యం కావచ్చు, నిగ్రహం కావచ్చు, విజ్ఞానం కావచ్చు. ఈ సద్గుణాలు కలిగి ఉంటే మన జీవితం ఆనందమయం. అదే బుద్ధుడు చెప్పిన బుద్ధ ధ్యాన హృదయంలోని చిన్న అంశాలు. ఇప్పుడు ఈ పుస్తకంలోది ఒక్క లైనే, ఈ పుస్తకం చాప్టర్లో ఈ ఒక్క లైనే ఇప్పుడు పూర్తయింది. ఇంతకుముందు ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. అంటే ఈ ఒక్క లైన్లోనే, 2 పదాల్లోనే ఎంతటి బాగుందండి. టోటల్గా చెప్పుకుంటే సద్గుణాలతో కూడిన జీవితమే ఆనందమయ జీవితం. మనిషిలోకి నిగ్రహ శక్తి ఉండాలని, నిగ్రహత కోల్పోయినాం అనుకోండి, ముందు శరీరం పాడైపోతాం. విజ్ఞానం ఉండాలండి, జ్ఞానం కాదు. జ్ఞానం అందరికీ ఉంది, కానీ దాని జ్ఞానాన్ని సైబర్ నేరస్తులు ఉన్నారు, ఇప్పుడు ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళు పెట్టేస్తూ ఉన్నారు. వాళ్ళకి జ్ఞానం ఉండే లాభం. విజ్ఞానం ఉందనుకోండి, మన డబ్బులు కొట్టేస్తే వాళ్ళకి బాధ కదరా, అది విజ్ఞానం. జ్ఞానం వచ్చి థియరీ, విజ్ఞానం వచ్చి ప్రాక్టికల్. ఆ ప్రాక్టికల్లే ఈ సత్సంగం. మన ప్రాక్టికల్గా మన జీవితాన్ని ఎలా మనం నడుపుకోవాలని తెలుసుకోవడమే ఈ సత్సంగం. ఇటు పిల్లలకు కావచ్చు, ఇటు పెద్దలకు కావచ్చు, వీటన్నిటికీ కూడా ఒకేమండి 4D ఫార్ములా అంటారండి. డెడికేషన్, డిసిప్లిన్, డిటర్మినేషన్, డైనమిజం. 4D ఫార్ములా అంటే 4 Dలు ఒక ఫార్ములా. ఏం చెప్పాను? డిసిప్లిన్ క్రమశిక్షణ, డెడికేషన్ అంకిత భావం, డిటర్మినేషన్ పట్టుదల, డైనమిజం ధైర్యం. ఈ 4 ఉంటే చదువులో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఆటలో కావచ్చు, గృహస్థ జీవితంలో కూడా కావచ్చు. మనకు కూడా అండి ఈ 4D ఫార్ములా వాళ్ళ వరకే కాదండి, మనకు కూడా. వాళ్ళు చెప్పేది నేను చెప్తాను, నేను కూడా కాపీ కూడా చెప్పడమే, సొంతంగా ఏం లే. ఈ 4D ఫార్ములా గుర్తుపెట్టుకున్నాడు మన జీవితం చాలు. క్రమశిక్షణ కలిగి ఉండడం, మీరు కావచ్చు, మేము కూడా కావచ్చు. అలాగే అంకిత భావం, హార్ట్ఫుల్గా ఉండాలి ఏ పని చేసినప్పటికీ కూడా. పట్టుదల ఉండాలి, ధైర్యం ఉండాలి. ఈ 4 నేర్చుకోవడమే మన జీవితానికి సరిగ్గా మేము చేరుస్తుంది. అదే ఈ బుద్ధ ధ్యాన హృదయంలోని సారాంశం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు భరద్వాజ మహారాజ్ కీ జై. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం